నవధాన్యాల సాగు వలన బహుళ పంటలతో సాగు సాధ్యమవుతుందని, నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతుందని, వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ సూక్ష్మ జీవులను ఆశ్రయిస్తాయని, తద్వారా ప్రధాన పంటకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయని, ఇటువంటి నవధాన్యాల సాగు వలన ఉపయోగాలను జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా తెలియజేశారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలిన వెంకటేష్ మాట్లాడుతూ, బహుళ పంటల వలన కలుపు ఉండదని, నేల కోతకు గురికాదని, ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలకు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని, నేల గుల్లబారి వానపాములు వృద్ధి జరుగుతుందని అన్నారు. ఇటువంటి ప్రక్రియ కారణంగా ప్రధాన పంటలు చీడపీడలు తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని అన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయని, బహుళ పంటల వలన అదనపు ఆదాయం, ప్రధాన పంటలలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుదల ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ అధికారి ఏ పవన్ కుమార్, మండల ఇన్ఛార్జ్ కళ్యాణ్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి వచ్చాము. అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిపిఎం ప్రాజెక్ట్ మేనేజర్ గారు అందరూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం క్యాడర్ అంతా ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పిఎండిఎస్ అంటే మనం గతంలో పాత రోజుల్లో పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేవాళ్ళం. రాను ఏమైంది, అది మానేశారు. ఈ యూరియా డిఏపి వాడుకుంటూ ఆ భూమి అంతా పాడైపోయింది. ఆ దిగుబడులు పొలాలు చౌడుబారిపోతున్నాయి, క్వాలిటీ రావట్లేదు. పబ్లిక్ ఏమో క్వాలిటీ ఫుడ్ కావాలని ఆలోచన. అందుకు ఇవన్నీ 20, 25, 30 రకాల విత్తనాలు ఇక్కడ ఏంటి మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ పెసలు ఉన్నాయి, మినుములు ఉన్నాయి, కందులు ఉన్నాయి, మొక్కజొన్న ఉన్నాయి, ఆనప గింజలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. ఇవన్నీ దేని మంచి ఇవన్నీ భూమికి మంచి చేసే పంటలు. ఇవే వెల్లి పొలంలో మీరు పచ్చిరొట్ట గతంలో ఎలా చల్లుతున్నారో అలా చల్లుకోవాలి. అది భూమికి సారం ఇస్తుంది. మన పశువులకు పచ్చిమేత కూడా పోషకాలతో నిండిన పచ్చిమేత వస్తుంది. మీరందరూ ఇక్కడ పొగాకేసే వాళ్ళు ఉన్నారు. పొగాకు ఏంటంటే క్వాలిటీ కావాలి, కాలుపులో బంగారు రంగు రావాలి. కాలుపులో బ్లాక్ వస్తే రేట్ రాదు. ఇది పొగాకేసే రైతులు మేము ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ రైతుల దృష్టి ఆలోచిస్తే ఆ పొగాకు విపరీతంగా రసాయనిక ఎరువులు వాడతారు. పొటాషియం సల్ఫేట్ వాడతారు, అమోనియం సల్ఫేట్ వాడతారు. ఆ అమోనియం సల్ఫేట్ కట్ట 4,000, 5,000 దాకా. ఇవన్నీ వేసుకుంటే భూమికి సహజంగా పోషకాలు అందుతాయి. ఇది ప్రకృతి వ్యవసాయం అనేది రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని ఏంటంటే ఏం లేదు, మన పూర్వీకులు ప్రకృతిని ప్రేమించారు, అయిపోయింది. ఈ 50 ఏళ్ల నుంచి రాసాయనిక విప్లవం నడిచింది. ఇప్పుడు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలి, మన భూమి పంటలను పండించడానికి దాని సత్వం పెంచాలి.